కాసేపట్లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి కొంతమంది మంత్రులకు కూడా పిలుపు వచ్చినట్లు సమాచారం. భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుమల లడ్డు అంశంలో సిబిఐ సిట్ రిపోర్టుపై కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇవాల్టి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. తిరుమల లడ్డు అంశంలో ఉమ్మడి కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా పర్యటనలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ యమునా, ఏదైతే రాష్ట్ర సీఎం క్యాంప్ కార్యాలయంలో అయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మరోసారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ముగ్గురు కూడా నేడు భేటీ కాబోతున్నారు. అయితే దీంట్లో పాటు మాధవ్తో పాటు మంత్రి నారా లోకేష్ కూడా నేడు భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే దీంట్లో తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైసీపీ ట్రాప్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా నేడు చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ఏదైతే జిల్లాల పర్యటన, మూడు పార్టీల నాయకులు కూడా జిల్లాల పర్యటనలు చేయాలనే ఒక ఆలోచనకు వచ్చినట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే జిల్లా పర్యటనలతో పాటు అదేవిధంగా వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో ఎలాంటి అక్రమాలు, అన్యాయాలు జరిగాయి అనేది ప్రజలకు వివరించే దిశగా ఒక ప్రణాళికను రూపొందించుకోబోతున్నారు కూటమి ప్రభుత్వం. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఇప్పుడు లడ్డు కల్తీ నెయ్యి కల్తీ వ్యవహారం ఉందో దీనిపైన కూడా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లే దిశగా ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికే దీని మీద మొన్న క్యాబినెట్లో కూడా ఒక కమిటీ వేయాలని చెప్పని ఈ క్యాబినెట్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. దీనిపైన ఏదైతే ఓవరాల్గా ఇప్పటికే శ్రీశైలంలో కూడా శ్రీశైలం దేవస్థానం ఏవైతే ప్రముఖ ఆలయాలు ఉన్నాయో ఆలయాలన్నిటిల్లో కూడా నెయ్యి కొనుగోలు వ్యవహారంలో కొంత అక్రమాలు జరిగాయని చెప్పని మళ్ళీ ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆ వెల్లువెత్తుతున్న ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆలయాల పట్ల వ్యవహరించిన తీరు, అదేవిధంగా నెయ్యి కొనుగోలు వ్యవహారాలు, వీటన్నిటిపైన కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడ ఏమి జరిగినాయి తప్పులు అనే దానిపైన మొత్తం కూడా ఆధారాలతో సహా బయటకు వెలికి తీయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక కమిటీని వేయటం, ఇప్పటికే ఏసీబీ ఏదైతే ఉందో సిట్ నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి అందించడంతో పాటు ఏదైతే సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు అటు సీఎంకి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఇద్దరికీ కూడా వివరించారు ఏ స్థాయిలో అక్రమాలు, అన్యాయాలు జరిగాయి, దీంట్లో అసలు పాత్రదారులు అధికారులు ఎవరున్నారు, నాయకులు ఎవరున్నారు, అసలు వాళ్ళ ఖాతాల్లోకి నగదు ఎలా జమ అయింది, ఏ పూర్వకంగా వారికి ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన అయితే పూర్తిగా బయటకు తీసి, దీంతో పాటు ఏదైతే కూటమి నాయకులు అందరూ ఉన్నారో ఈ వైసీపీ చేసిన ఏదైతే నెయ్యి వ్యవహారం, కల్తీ వ్యవహారం ఉందో ఈ వ్యవహారాన్ని తిప్పికొట్టలేక కొంత నాయకులు కూడా గందరగోళమైన పరిస్థితి. అయితే దీనిపైన తిప్పికొట్టే దిశగా కొంత సమాచారాన్ని కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఉన్న వ్యక్తులే మాట్లాడాలి అని చెప్పని కూడా దానిపైన అయితే ఇప్పటికే 3 పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో ఉన్న అందరికీ కూడా ఆ సమాచారాన్ని అయితే చేరవేశారు. అయితే దీనిపైన ఎక్కడ ఏం జరుగుతుంది, అసలు వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో ఏం చేసింది అనే దానిపైన పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ఒక బృహత్తరమైన ప్రణాళికను రూపొందించుకోబోతుంది. అటు జనసేన, ఇటు టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిపి నియోజకవర్గాల పర్యటనలకు వెళ్ళబోతున్నారు త్వరలో. దీంతోపాటు ఏదైతే నేడు తాజా రాజకీయ పరిణామాలు, అటు గుంటూరులో జరిగిన, ఇటు విజయవాడలో జరిగిన అంబటిది వ్యవహారం కానీ, ఇటు జోగి రమేష్ వ్యవహారం కానీ దీనిపైన కూడా సీరియస్గా తీసుకొని దాన్ని వెంటనే ఖండించి దానిపైన కూడా ఎవరు కూడా 3 పార్టీల నాయకులు ఎవరు కూడా ఇలాంటి ఘటనలలో ఇన్వాల్వ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. దీంతోపాటు తాజాగా జరుగుతున్న ఏవైతే పరిణామాలన్నిటిపైన వీటితో పాటు నామినేటెడ్ పదవులు ఏవైతే ఇప్పటి వరకు 3 పార్టీలకు చెందిన నామినేటెడ్ పదవులు ఉన్నాయో వీటన్నిటినీ కూడా మరింత పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి అని చెప్పని 3 పార్టీలు కూడా నిర్ణయించుకున్నాయి. దీంతోపాటు నామినేటెడ్ పదవులతో పాటు రేపు ఉగాదికి ఏపీ క్యాబినెట్ అయితే విస్తరణ చేయబోతుంది. దీంతోపాటు కేంద్ర క్యాబినెట్ కూడా కొన్ని బెర్తులు రాష్ట్రానికి దక్కబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యవహారాలన్నిటిపైన కూడా 3 పార్టీల నేతలు నేడు చర్చించి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు. రైట్, థాంక్యూ శ్రీహరి.